ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మీట్ కు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఈ మీట్ కు ఆల్ రాష్ట్రాల నుండి 120 మందికి పైగా వైస్ ఛాన్సలర్లు పాల్గొంటారని వివరించారు. విశ్వవిద్యాలయాల పరస్పర అనుసంధానం ఏ విధంగా కొనసాగాలి, ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ వల్ల లాభ నష్టాలు తదితర విషయాలపైన చర్చ ఉంటుందని ఓయూవీసీ కుమార్ తెలిపారు. ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా వస్తారు. ఈ సదస్సును ప్రారంభిస్తారు 19వ తారీఖు. ఆ తర్వాత ఈ మీట్లో సెంట్రల్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ గుజరాత్ అండ్ గోవా నుంచి వైస్ ఛాన్సలర్లు వివిధ విద్యావేత్తలు వస్తారు. సో సుమారు 120 మంది ప్రతినిధులు వచ్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా సదస్సు ఉద్దేశాలు ఏంటంటే ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు ప్రధానంగా 4 అంశాలపై దృష్టి సారిస్తున్నాం. ఒకటంటే మొదటిది నైతికతో కూడిన పాలన, ఎథికల్ గవర్నెన్స్, దీనిపైన కూడా ఒక డిస్కషన్ ఉంది, దీనిపైన కూడా ఫోకస్ ఉంది. రెండవది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏఐ అని మాట్లాడుతున్నారు. 1 ఇయర్ బాబు నుండి 90 ఇయర్స్ జెంటిల్మ్యాన్ వరకు కూడా ఏఐ అనేది ఒక క్యాచ్ వర్డ్ అయింది. కాబట్టి ఈ ఏఐ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఈ ఏఐ పైన ఎంతవరకు మనము ఆధారపడవచ్చు, ఏఐ యొక్క బాధ్యత ఏంటి, వాటి వినియోగం ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ పైన కూడా చాలా వరకు డిస్కషన్ ఉంది. ఎందుకంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది రానున్న రోజుల్లో ఒక ప్రధాన అంశంగా మారనుంది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా. కాబట్టి ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే పైన డూస్ అండ్ డూ నాట్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ పైన రకరకాలుగా చర్చించడం జరుగుతుంది. అట్లాగే మూడవ ఐటమ్ ఏంటంటే ఉన్నత విద్యలో విధాన సంస్కరణ, అంటే పాలసీ మ్యాటర్స్, ఏ విధంగా సంస్కరణలు తీసుకురావాలి, ఈ మారుతున్న రోజులకు అనుగుణంగా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి అనుగుణంగా, డిజిటల్ విద్యకు అనుగుణంగా ఎలాంటి సంస్కరణ రావాలనే దానిపైన చర్చ జరుగుతుంది. 4వ అంశం ఏంటంటే విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం. ఈ విశ్వవిద్యాలయాలు ఇండిపెండెంట్గా గ్రో కావడం కంటే కూడా మ్యూచువల్ కోఆపరేషన్తో వాళ్ళ దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్స్ను, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, మిషనరీని వేరే యూనివర్సిటీకి కూడా అలో చేసేటట్టు, వేరే ఇన్స్టిట్యూషన్స్ను కొన్ని అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసేటట్టుగా వాటిపైన కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. ఈ 4 అంశాలపైన అర్థవంతమైన చర్చ జరుగుతుంది. అట్లాగే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం విశ్వవిద్యాలయాల మధ్య సంస్థాగత సహకారాన్ని పెంపొందించడం, పాలనా ప్రమాణాలను మెరుగుపరచడం, జవాబుదారీతనంతో కూడిన సాంకేతికను ప్రోత్సహించడం. బికాజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకున్నట్టయితే దట్స్ రెస్పాన్సిబిలిటీగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా చాలా అవసరం. తర్వాత పరిశోధన, అంటే రీసెర్చ్ అండ్ ఆవిష్కరణతో పరస్పర తోడ్పాటు అందించడం కాకుండా ఈ విద్యా సదస్సు ప్రధాన లక్ష్యం మెయిన్గా అంటే ఏదైతే మనం రీసెర్చ్ అవుట్కమ్స్ ఉంటాయో, ఇన్నోవేషన్ ఉంటుందో, వాటి అన్నిటిని కూడా ఏంటంటే ప్రతి వాళ్ళకు రీచ్ అయ్యేటట్టుగా, వేరే యూనివర్సిటీస్ కూడా కోఆపరేషన్ చేసేటట్టుగా, ట్రాన్స్ఫర్ చేసేటట్టు కూడా కొన్ని సంస్కరణలు తీసుకుంటాం. అట్లాగే భారతదేశంలో ఉన్నత విద్యను భవిష్యత్తు సవాళ్ళకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ సదస్సు ఒక కీలక వేదికగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. అట్లాగే సాంకేతికల చర్చల కోసం ప్రత్యేక సెషన్స్ కూడా రూపొందించాం. అనేక చర్చా గోష్ఠులు ఉంటాయి దీంట్లో. ప్రధానంగా 3 టెక్నికల్ సెషన్స్ను ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కాన్ఫరెన్స్లో. మొదటిది ఏంటంటే టెక్నికల్ సెషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉన్నత విద్యలో నైతికత, పారదర్శకతపై చర్చ ఉంటుంది. ఇది చాలా అంటే అప్కమింగ్ సబ్జెక్టు. మన భారతదేశం యొక్క ఉన్నత విద్య కావచ్చు మొత్తం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ పైన డిపెండెంట్ అవుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ను చాలా అంటే లోతుగా చర్చించడం జరుగుతుంది. రెండో టెక్నికల్ సెషన్లో ఉన్నత విద్యలో నిబంధనలు, పాలనా సంస్కరణలు, సంస్థాగత స్వయం ప్రతిపత్తి, వైస్ ఛాన్సలర్లు, అధికారులు చర్చిస్తారు. సో ఈ రెండో ఐటమ్ పైన కూడా ఒక సెషన్ కంప్లీట్గా దాదాపు 1.5 అవర్ సెషన్ ఉంటుంది. వివిధ వైస్ ఛాన్సలర్ దీంట్లో పాల్గొంటారు. మూడో టెక్నికల్ సెషన్లో సమిష్టి నాయకత్వం, విద్యా సంస్థల మధ్య సమన్వయం, వనరుల భాగస్వామ్యం, ప్రత్యేక చర్చ ఉంటుంది. అట్లాగే యూనివర్సిటీస్ రకరకాల ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. ఒకరిది ఒకరు షేర్ చేసుకోవడం. ఈ మధ్యకాలంలో పేపర్లో చూసినప్పుడు ఐఐటి ఢిల్లీ వాళ్ళు కూడా ఒకటి డిక్లేర్ చేస్తాడు, ఒక సెమిస్టర్ అంతా కూడా వేరే ఐఐటి స్టూడెంట్ వచ్చి అక్కడ చదువుకోవచ్చు అని చెప్పి. అట్లాగే మిగతా ఐఐటి దగ్గర కూడా వేరే ఐఐటీస్ నుండి రావచ్చు. అలాగే ఒక యూనివర్సిటీ నుండి ఇంకో యూనివర్సిటీ మధ్యలో కూడా పరస్పర సహకారము, అట్లా కూడా ఒక సెమిస్టర్ కూడా చదువుకునేటట్టుగా అలాంటి పాసిబిలిటీస్ గురించి కూడా చర్చించడం జరుగుతుంది.
అట్లాగే వైస్ ఛాన్సలర్ యొక్క ప్రత్యేక బిజినెస్ సెషన్ ఒకటి ఉంటుంది. ఉన్నత విద్యా వ్యవస్థలో ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించాలని ఒకటి నిర్ణయించాం. దీన్ని బిజినెస్ సెషన్ అంటున్నాం. ఈ చర్చల సారాంశంగా ఈ ఆధారంగా ఒక నివేదిక కూడా రూపొందించి జాతీయ స్థాయి ఉన్నత విద్యా విధాన రూపకల్పన కోసం ఏఐకు కీలక సిఫార్సులు రికమెండేషన్స్ కూడా వేస్తాం. అంటే జస్ట్ మనం కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం అనేది నేమ్ సేక్ అని కాకుండా ఒక అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఒక అవుట్కమ్, ఇప్పుడంతా కూడా మనం అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సదస్సు ద్వారా కొన్ని అవుట్కమ్స్ వస్తే ఆ అవుట్కమ్స్ మేము ఏఐకు ఇచ్చేస్తాం. ఏఐకి నుండి మినిస్ట్రీకి కూడా వాళ్ళు సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ సదస్సు కోసం ఏఐయు అధ్యక్షులు ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. అట్లాగే ఏఐయు సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిత్తల్ గారు కూడా దీనికి వస్తున్నారు. అట్లాగే నోడల్ అధికారులుగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఉన్నారు ఇక్కడ. అట్లాగే సిఎఫ్ఆర్డి డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సుజాత గారు ఉన్నారు. ఈ మీడియా డివిజన్ హెడ్ క్వార్టర్ విజేంద్ర కుమార్ కూడా ఉన్నారు, ఏఐయు ఆయన కూడా వస్తున్నారు. అట్లాగే రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు, ఓఎస్డి జితేంద్ర కుమార్ నాయక్ గారు ఈ సమావేశం సమన్వయం చేస్తున్నారు. సో ఇది ఈ యొక్క ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అట్లాగే మార్చి 24, 26, 2026 ఇంకొక ఇంటర్నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మార్చి 8న ఉమెన్స్ డే ఉంది కాబట్టి దాని సందర్భంగా అదే మంత్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలనుకున్నాం. ఒకరోజు కాకుండా 3 days చేస్తున్నాం. దీనికి చాలా టాప్ లెవెల్ పర్సన్స్ ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అచీవ్ చేశారో బాగా అంటే టాప్ లెవెల్ కంటే నార్మల్ స్టేజ్ నుండి టాప్ లెవెల్కి వెళ్ళిన రకరకాల ప్రముఖులను అన్ని ఫీల్డ్లలో నుండి మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఈ ఇయర్కి ఆప్షన్ ఏంటంటే గివ్ టు గెయిన్ ఉమెన్ పవర్ ఫర్ సస్టైనబిలిటీ. ఇది ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ యొక్క నేమ్, గివ్ టు గెయిన్ ఉమెన్ పవర్ ఫర్ సస్టైనబిలిటీ. దీంట్లో రకరకాల వ్యక్తులు వస్తున్నారు, టాప్ లెవెల్ పర్సనాలిటీ యుఎస్ నుండి వస్తున్నారు, యూకే నుండి వస్తున్నారు, ఆస్ట్రేలియా నుండి. అట్లాగే మన దగ్గర కొంతమంది ప్రముఖులు అంటే అన్ని అంటే న్యాయ వృత్తిలో, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, పోలీస్ ఫీల్డ్లో, తర్వాత ఈ సైంటిఫిక్ ఫీల్డ్లో ఉన్న ప్రముఖులు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా అందరినీ మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 70 to 80% ఉమెన్ ఉంటారు, ఒక 20% మాత్రమే మెన్ ఉంటారు ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో. దీనికి కూడా ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. మా దగ్గర అంతా కూడా ఉమెన్ ఫ్యాకల్టీ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఈ బ్రోచర్ డిజైన్ గురించే దాదాపు ఒక 30 days స్పెండ్ చేశారు. ఈ బ్రోచర్ గురించి ఇంకా నడుస్తుంది. దీనికి పేపర్స్ ఇన్విటేషన్, టెక్నికల్ సెషన్స్తో పాటు కీనోట్ అడ్రస్లు ఉంటాయి. రకరకాల టాపిక్స్ పైన దాదాపు 20 నుండి ఒక 25 టాపిక్స్ పైన సుదీర్ఘంగా డిస్కస్ చేసే వెసులుబాటు కూడా ఈ కాన్ఫరెన్స్లో ఉన్నది. సో ఈ సెమినార్లు, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, సింపోజియమ్స్ కండక్ట్ చేస్తున్నది. ముఖ్యంగా రూసా నిధులతో 107 కోట్ల రూపాయల రూసా నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ కంటిన్యూయస్గా కండక్ట్ చేస్తున్నది. లాస్ట్ 3 monthsలో చూసుకున్నట్టయితే దాదాపు 50కి పైగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మార్చి 31 వరకు కూడా ఇది జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఓయూకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చారు. ఆ తర్వాత మరో సందర్భంలో ఇస్రో చైర్మన్ కూడా వచ్చి విద్యార్థులకు మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు కాన్వకేషన్ సందర్భంగా. అతనికి గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చి ఓయూకు 1000 కోట్ల అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఓయూలోని అన్ని కళాశాలలు, విభాగాలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్షాప్స్ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా తీసుకొని రకరకాల సబ్జెక్టుల పైన వెరీ ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైల్ స్టోన్ను రికార్డు చేయబోతుంది. అదేంటంటే ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐయుతో కలిసి సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సును నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 19, 20, 2026 దాదాపు 6 రాష్ట్రాల నుండి 120 పైగా వైస్ ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, ఉన్నత విద్యా రూపకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే ఉన్నత విద్యపై 2 రోజుల పాటు మేధోమథనం జరుగుతుంది.
క్రియేటింగ్ ఏఐ క్వాంటమ్ అనే సాంకేతికతో కూడిన వినూత్న విద్యా రూపకల్పన అనే అంశంపై ఈ 2 రోజులు జరుగుతుంది. ఇప్పుడున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అనేది టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇంటర్డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ పైన ఎక్కువ ఫోకస్ అయింది. 60% కోరు, తర్వాత మార్కెట్ డ్రివెన్ అండ్ ఇండస్ట్రియల్ డ్రివెన్ కోర్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో సెక్రటరీ మేడం, తర్వాత దేవసేన మేడం అండ్ కేశవరావు గారు, తర్వాత సెక్రటరీ మేడం అందరూ కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉద్దేశం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంపార్ట్ చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్స్ను ఏ విధంగా మనము స్టూడెంట్స్ అందరికి కూడా అందించాలి, చదువులో భాగంగానే ఇది చేయాలనేది ఒక కాన్సెప్ట్తోని ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అందరూ వైస్ ఛాన్సలర్సు, రిజిస్ట్రార్సు, ఒక 30 డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్సు, 10 పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్స్తో పాటు వివిధ హై స్కూల్స్ నుండి కూడా రకరకాల హెడ్ మాస్టర్స్ వచ్చి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్ను, తర్వాత అన్ని కాలేజెస్ను ఒక అన్ని విద్యా సంస్థలు అంటే అటు డిగ్రీ కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ కాలేజెస్ కావచ్చు, అటు స్కూల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లుగా ఉపయోగపడేటట్టుగా కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా. అందులో ఉస్మానియా యూనివర్సిటీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మేము దాదాపు ఒక 30 డిగ్రీ కాలేజెస్ను అడాప్ట్ చేసుకుంటున్నాం. మా దగ్గర ఉన్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, తర్వాత ఫ్యాకల్టీ రిసోర్సెస్ను మేము షేర్ చేసుకోనికి రెడీ ఉన్నాం. సో అంతిమంగా ఏంటంటే తెలంగాణలో ఈ విద్య అనేది చాలా అంటే నాన్ రీచబుల్ ఏరియాస్కు కూడా రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం. అందుకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఫుల్గా సహకరిస్తుంది. ఈస్ట్ జోన్ చేస్తారు, ఒక్కోసారి ఒక్కొక్క స్టేట్కి వెళ్తుంది అది. సో లాస్ట్ టైం ఒరిస్సాకి చేశారు. సో ఒరిస్సా చేసినప్పుడు కూడా దాదాపు అక్కడ ఒక 100 నుండి 120 మంది వైస్ ఛాన్సలర్స్ వాళ్ళు. సో దాంట్లో ఏంటంటే కొన్ని పాయింట్స్ వస్తాయి, కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. ఆ ఇన్పుట్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్కు నివేదిస్తారు. యూజీసీ కావచ్చు, తర్వాత ఎంహెచ్ఆర్డీ కావచ్చు, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎంహెచ్ఆర్డీ కావచ్చు, వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏదైతే మాడిఫికేషన్స్ పాలసీస్ తీసుకుంటుందో గవర్నమెంట్, దాంట్లో అది ఇన్పుట్ లాగా పనిచేస్తుంది అది వాళ్ళకి. జోన్లో దాదాపు ఈ 6 స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ 6 స్టేట్స్లో ప్రైవేటు గవర్నమెంట్ అందరు వస్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది కామన్, ఎందుకంటే వీ కెనాట్ రిస్ట్రిక్ట్ బికాజ్ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్ అప్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి మెజారిటీ గవర్నమెంట్ వస్తున్నారు, కొంత పర్సెంటేజ్ ప్రైవేట్ కూడా వస్తున్నారు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అంటే ఏఐయుతోని రిజిస్ట్రేషన్ ఉన్న ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళే ఇన్వైట్ చేస్తారు. అంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో రిజిస్ట్రేషన్ అయిన యూనివర్సిటీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళే ఇన్వైట్ చేస్తారు వాళ్ళందరినీ. సార్ ఇది అంటే సార్ దానికంటే ముందు సార్ ఇప్పుడు మీరు సెకండ్ పేజీలో ఒకసారి బ్రోచర్ చూసినట్టయితే ఏఐయు అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ అండర్ సెంట్రల్ జోన్ అని చూడండి. మధ్యప్రదేశ్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీసు దీంట్లో 74, తెలంగాణ 37, అట్లా మొత్తం 196 యూనివర్సిటీస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్. సో దాంట్లో ప్రైవేట్ యూనివర్సిటీసు మీరు లాస్ట్ కాలం చూసినట్టయితే 78 ఉన్నాయి. సో అట్లా అందులో కొంత అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మనం అందరినీ అటెండ్ కావాలని చెప్పలేము, కానీ ఏఐయులో రిజిస్ట్రేషన్ చేసిన యూనివర్సిటీస్ మాత్రం వస్తున్నారు. దాంట్లో కొంత షేరు పబ్లిక్ ఉన్నది, కొంత షేరు ప్రైవేట్ కూడా ఉన్నది. ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్. ఇప్పుడు మనం పబ్లిక్ ప్రైవేట్ అని చూడలేము, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఇంకంతే. సార్ క్రియేటింగ్ ఏ అండ్ క్వాంటమ్ ఎనేబుల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే రానున్న రోజులలో ఎడ్యుకేషన్లో ఏ యొక్క రోల్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన చర్చ. దాని గురించే అంటే ఒక లైక్ ఒక రోడ్ మ్యాప్ అంటే నెక్స్ట్ అనదర్ 20-30 ఇయర్స్లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఏఐ ద్వారా అనే దానిపైన ఒక చర్చ ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో. ఏఐయు అనేది అఫిలియేషన్ ఇచ్చే బాడీ కాదు నాకు తెలిసి. నా దృష్టిలో అఫిలియేషన్ ఇచ్చేటంటే కూడా యూజీసీ ఇస్తుంది. సో యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అది
మరి ఈక్వలెన్స్ గురించి అది ఈక్వలెన్స్ అనేది ఇక వాళ్ళ యొక్క అంటే వాళ్ళ రూల్స్లో బైలాస్లో ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూడాలి. ఏయూ బైలాస్లో వెదర్ దే ఆర్ ఎంపవర్డ్ టు గివ్ ఈక్వలెన్సీ ఆర్ నాట్ అనేది ఒకసారి చెక్ చేయాల్సి. కాటన్ రైజర్స్ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి మన దగ్గర జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ను మంచిగా అంటే మన స్టేట్కే ఇది ఒక అంటే లైక్ ఒక ప్రతిష్టాత్మకమైన ఇది ఇచ్చారు కాబట్టి మనం దీన్ని హైలైట్ చేసి మన దగ్గర జరిగిన కార్యక్రమాలు కూడా బయట ప్రపంచానికి అందించాల్సిన అవసరం మీడియా మిత్రులందరిపైన ఉన్నది. సో కాబట్టి మీ అందరి సహకారం మాకు అవసరం. కర్టన్ రైజింగ్ కూడా అందరూ కూడా రావాలని నేను మీ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.